హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. హార్ట్ అటాక్ ఈ జనరేషన్లో మనం హార్ట్ అటాక్ కేసెస్ చూస్తూనే ఉన్నాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం డెత్ రేట్ కూడా పెరుగుతూ పోతోంది. అసలు హార్ట్ అటాక్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి అండ్ హార్ట్ అటాక్ వచ్చే కంటే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి, అది మనకు తెలుసు. అదేవిధంగా కొన్ని టెస్ట్ల ద్వారా మనం తెలుసుకోవచ్చా అంటే ఎస్ అవునని చెప్తున్నారు డాక్టర్స్. ఇవాళ మనం ఆ టెస్ట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ టెస్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఎవరెవరు చేయించుకోవచ్చు, రిజల్ట్ ఉంటుందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి రవిశంకర్ గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ జనరేషన్లో హార్ట్ అటాక్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ హార్ట్ అటాక్ని ముందుగానే మనం ప్రిడిక్ట్ చేయొచ్చా? బ్లడ్ టెస్ట్ ద్వారా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే అవునంటున్నారు. ఏంటి ఆ టెస్ట్లు? ఇప్పుడు లాస్ట్ 1 డికేడ్లో మేము చూస్తామంటే మేజర్ హార్ట్ అటాక్స్ ఏదో యంగ్ పేషెంట్స్కి చాలా ఎక్కువ వస్తున్నాయి. యూరోపియన్ కంట్రీస్కి అండ్ వెస్టర్న్ కంట్రీస్కి మేము పోలిస్తే 10 years ముందే మాకు హార్ట్ అటాక్ వస్తున్నది. యూరోపియన్ కంట్రీస్లో 45 yearsలో వస్తే ఇక్కడ 35 yearsకే హార్ట్ అటాక్ వస్తున్నది. సో ఏషియన్ పాపులేషన్, స్పెషల్లీ ఇండియన్ పాపులేషన్లో యంగ్ హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. కొన్ని ప్రెడిక్టర్స్ ఉన్నాయి, కొన్ని ప్రెడిక్టర్స్ ఆఫ్ ది హార్ట్ అటాక్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఓ రొటీన్ చెకప్ కాకుండా ఒక పేషెంట్ ఎవరైనా ఒక పర్సన్ మోర్ దెన్ 20 years వస్తే ఒక ఎగ్జిక్యూటివ్ కార్డియాక్ చెకప్ చేయించుకోవాలి. బేసిక్ టెస్ట్ లైక్ సిబిపి, ఆర్బిఎస్, ఆర్ఎఫ్టి, ఈసీజీ, ఈకో, టీఎంటీ, కొలెస్ట్రాల్ లెవెల్, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. దాంట్లో ఒక బేసిక్ ఐడియా వస్తుంది పేషెంట్ ఈజ్ హైపర్టెన్సివ్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఉన్నదా లేదా. ఇవన్నీ కాకుండా లేటెస్ట్గా ఇప్పుడు ఏంటంటే కొంచెం హెచ్ఎస్సిఆర్పి ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రెడిక్టర్ అని కొత్తగా రీసెంట్గా వస్తున్నది. హెచ్ఎస్సిఆర్పి అంటే హై సెన్సిటివ్ సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్. ఇది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ మార్కెట్స్లో హార్ట్లో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఏదంటే హార్ట్ అటాక్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఒక పుండు లాగా అయి దాంట్లో గడ్డలు కట్టి థ్రోంబస్ ఫార్మేషన్ అయ్యి, క్లాట్స్ ఫార్మేషన్ అయ్యి, బ్లాక్స్ అవుతాయి. సో ఇవన్నీ ఈజ్ అ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. ఈ హెచ్ఎస్సిఆర్పి ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రెడిక్టర్ నౌ డేస్. సెకండ్ ఇంపార్టెంట్ ప్రెడిక్టర్ ఈజ్ ఎల్పిఏ, స్మాల్ ఏ, లైపోప్రోటీన్ ఏ, విచ్ ఈజ్ ఏ ఎల్డిఎల్లో కొలెస్ట్రాల్ దాంట్లో వన్ ఆఫ్ ది ఎల్పిఏ. దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బయోమార్కర్ ఫర్ ది కార్డియోవాస్కులర్ ఆర్ హార్ట్ అటాక్. ఇవన్నీ కాకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్లో మీరు చూస్తారంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఫోర్త్ ఆఫ్ లేట్ ఎన్టీ-ప్రో బిఎన్పి మేము ఎక్కువ వాడుతున్నాము. ఎన్టీ-ప్రో బిఎన్పి ఓన్లీ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కే, కానీ అది ఏంటంటే హార్ట్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది, ఎన్టీ-ప్రో బిఎన్పి ఎక్కువ అవుతుంది. సో ఎన్టీ-ప్రో బిఎన్పి హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే హార్ట్ అటాక్కి కూడా ప్రిడిక్షన్లో వస్తున్నది. సో మెయిన్లీ ఎల్పిఏ అండ్ హెచ్ఎస్సిఆర్పి, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్. అండ్ యంగ్ పేషెంట్స్కి వస్తే కొన్నిసార్లు హోమోసిస్టిన్ లెవెల్ కూడా ఒకటి వస్తుంది. సో ఎల్పిఏ అండ్ హెచ్ఎస్సిఆర్పి రెండు ఎక్కువై ప్లస్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే దీస్ పేషెంట్స్ ఆర్ హై రిస్క్ ఫర్ ది కమింగ్ 5 yearsలో హార్ట్ అటాక్ ప్రెడిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా సార్ మీరు చెప్తున్న ఇప్పుడు హెచ్ఎస్సిఆర్పి అనేది కొంత పాపులర్ అవుతుంది. అసలు హెచ్ఎస్సిఆర్పి అనే టెస్ట్ ఏ విధంగా చేస్తారు, ఏ వయసు వాళ్ళు చేయించుకోవచ్చు? హెచ్ఎస్సిఆర్పి ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? బీపీ ఉన్నది, కొలెస్ట్రాల్ ఉన్నది, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నది, డయాబెటీస్ ఉన్నది, ఆర్ స్మోకర్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఆల్రెడీ ఉన్నప్పుడు హెచ్ఎస్సిఆర్పి టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఆర్ ఎల్పిఏ, ఎల్ క్యాపిటల్ ఎల్ పిఎన్ఏ, లైపోప్రోటీన్ ఏ అది ఉన్నది, అది కూడా చేయించుకుంటే బెటర్. దాంట్లో ఏంటంటే కొంచెం ప్రెడిక్షన్ ఎక్కువ ఉంటాయి. ఈ రెండు ఎక్కువ ఉన్నది అనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్ వితిన్ 5 years, వితిన్ 10 years ఎంత ఉన్నదో దాని లెవెల్ ప్రకారం కొంచెం ఐడియా వస్తుంది. అంటే రిజల్ట్ ఎంతవరకు ఉండొచ్చు, ఎంత % వరకు ఉండొచ్చు? నార్మల్ రిజల్ట్ ల్యాబ్ టు ల్యాబ్ ఉంటుంది. దానికంటే 2 times ఎక్కువ ఉన్నదా, 3 times ఎక్కువ ఉన్నదా, 1.5 times ఎక్కువ ఉన్నదా, దాని ప్రకారం మేము ప్రిడిక్షన్ చేస్తాం. నార్మల్లీ 30 ఉన్నది అనుకోండి, ఒక పేషెంట్కి 100 వచ్చిందంటే 3 times ఎక్కువ ఉన్నది అంటే డెఫినెట్లీ పేషెంట్కి హై రిస్క్ ఎక్కువ ఉంటాయి. దాంతో సాయం ఎల్పిఏ అండ్ హెచ్ఎస్సిఆర్పి రెండు పాజిటివ్ ఉన్నది అనుకోండి, డెఫినెట్లీ పేషెంట్ ఈజ్ లిటిల్ బిట్ హై రిస్క్. అదర్ దెన్ ఈ రెండు కాకుండా
పేషెంట్కి ఆల్రెడీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ తీసుకొని స్మోకర్ అవ్వుకొని లేకపోతే అసలు డైట్ అన్హెల్దీ డైట్ తీసుకున్నారు, ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నప్పుడు ఈ 2 టెస్టులు చేయించుకుంటే ప్రెడిక్షన్ రేట్ ఫర్దర్ వితిన్ 5 yearsలో రావచ్చా లేదా మేము ఒక ఐడియాకి వస్తుంది. అండ్ హార్ట్ అటాక్ కేసెస్ని ప్రెడిక్ట్ చేసే విషయంలో ఏఐని కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అది ఎంత అబ్సల్యూట్లీ నౌ డేస్ ఏఐ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ మెడికల్ ఫీల్డ్లో కూడా వచ్చింది అండ్ మెయిన్లీ కార్డియాలజీలో కూడా వచ్చింది. వీఆర్ డూయింగ్ ఏఐ ప్రిడిక్షన్ ఉంది హార్ట్ అటాక్లో కూడా మేము అండ్ ప్రిడిక్షన్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్, ఈ రెండిట్లో మేము చేస్తున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ రిక్రూటెడ్ 150 పేషెంట్స్. దాంట్లో ఏంటి మేము చేస్తున్నాం అంటే బీపీ చూస్తున్నాం, షుగర్ చూస్తున్నాం, ప్లస్ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో లేదో, స్మోకరా, ఒబేసిటీయా, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైలా, అన్హెల్దీ డైట్, ఇవన్నీ కొన్ని చూస్తున్నాం. చూసాక లిపిడ్ ప్రొఫైల్ చూస్తున్నాం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నదో అండ్ ఈసీజీ. ఈ 4 బ్లడ్ టెస్ట్లు ప్లస్ ఈసీజీ కలిపి వీఆర్ టెలింగ్ దట్ దిస్ పేషెంట్ ఆర్ వితిన్ 1 yearలో రావచ్చా, వితిన్ 2 yearsలో రావచ్చా. ఏఐ ప్రిడిక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్ ఈస్ రియలీ యూస్ఫుల్. దీంట్లో మేము ప్రెడిక్ట్ కూడా ఏఐలో చేసుకోవచ్చు. ఏఐలో ఏంటంటే కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇవన్నీ మేము ఇస్తే ఇవన్నిట్లో ఏఐ కెన్ ప్రిడిక్ట్ ఎస్ దిస్ పేషెంట్ కెన్ హ్యావ్ హార్ట్ అటాక్, ఫ్యూచర్లో హార్ట్ అటాక్ 1 yearలో వస్తుందా, 2 yearsలో వస్తుందా, 10 yearsలో కూడా వస్తుందా, 10 years తర్వాత కూడా రాపోవచ్చా, ఈ ఒక ప్రెడిక్షన్ వస్తుంది. అంటే సార్ మీరు చెప్తున్నట్టు ఏఐ ప్రెడిక్షన్ కూడా కరెక్ట్ అంటున్నారు. లేదు, కరెక్ట్ కాదు. ఒక ప్రెడిక్షన్ ఈజ్ ప్రెడిక్షన్. ప్రెడిక్షన్లో మీకు కరెక్ట్ అవుతుందా లేదా అది కాదు. ఒక ప్రెడిక్షన్ అంటే 100% దట్ ఈజ్ వేదవాక్యం కాదు. మీరు ఒక ప్రెడిక్షన్ ఒక జ్యోతిష్యుడు ఎవరైనా ఇస్తారు, మీకు ప్రెడిక్షన్ ఈ టైంలో జాబ్ వస్తుంది కానీ రాకపోవచ్చు. సో అట్లాగే ప్రెడిక్షన్లో ఏంటంటే మీకు 1 year లోపల హార్ట్ అటాక్ వచ్చింది అంటే దాని అర్థం యూ హ్యావ్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ. పాజిటివ్లీ ఏంటి, మీరు ఇవన్నీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏది ఉన్నదో అది కంట్రోల్ చేసుకోవాలి. సపోజ్ ఇఫ్ యూఆర్ ఎ స్మోకర్, స్మోకింగ్ బంద్ చేయాలి. ఇఫ్ యూఆర్ ఒబేసిటీ, రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి. షుగర్ పేషెంట్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేయాలి. సో ప్రెడిక్షన్ మే చేంజ్ ఆఫ్టర్ 1 year ఆల్సో. సో ప్రెడిక్షన్ వస్తున్నది అంటే మీకు ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నారు. అట్లానే ఖచ్చితంగా వస్తుంది అని కాదు, కానీ మీరు ఇదే కంటిన్యూ చేస్తే 80 to 90% మీకు హార్ట్ అటాక్ రాదు. మీరు మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారనుకోండి 1 yearలో రాపోవచ్చు. ప్రెడిక్షన్ మీన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గివింగ్ ఏ వార్నింగ్ సిగ్నల్ టు యూ దట్ ఈ లోపల మీకు వస్తుంది. సో ఇవన్నీ మీరు సేమ్ కంటిన్యూ చేస్తారనుకోండి 80% ఛాన్సెస్ మీకు హార్ట్ అటాక్ రావచ్చు. అండ్ మీరు చెప్పినట్టు హెచ్ఎస్సిఆర్పిలో కానీ ఏఐతో కానీ ప్రిడిక్షన్ చేసిన తర్వాత ఒక 2 yearsలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారనుకోండి, మీరు ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తారు? అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారా, లేకపోతే మెడిసిన్స్ ఏమన్నా యూజ్ చేయాలని చెప్తారా? కరెక్ట్. ఇప్పుడు ఒక పర్సన్కి హెచ్ఎస్సిఆర్పి హై ఉన్నది, ఎల్పిఐ హై ఉన్నది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 110 ఉన్నది. ఇట్లాంటప్పుడు మీకు ప్రెడిక్షన్ ఏఐ ప్రెడిక్షన్ ఇచ్చారు. సపోజ్ 2 yearsలో హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఈజ్ 88%, ఇంత ఇస్తుంది. 2 yearsలో 5 yearsలో హార్ట్ అటాక్ పర్సన్ ఈ 64% అట్లా వస్తారు. సో అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామంటే పేషెంట్కి మేము క్లియర్గా కౌన్సిలింగ్ చేస్తాం. ఎడ్యుకేట్ ది పేషెంట్. ఎడ్యుకేట్ ఏంటి, మీకు బీపీ ఉన్నది, బీపీ చాలామంది మేము చూసాం బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నారు కానీ కంట్రోల్ అవట్లే. గోల్ ఈజ్ 120/80, టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా 140/90 ఉంటున్నది. సో బార్డర్ లైన్ ఉన్నదా సరే, దాని లోపల కూడా ప్రాబ్లం వస్తున్నది. షుగర్ కంట్రోల్లో అవుతున్నదా లేదా అది ఒకటి చూసుకోవాలి. కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉన్నదా లేదా. అండ్ ముఖ్యంగా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 10,000 steps per day ఆర్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మామూలుగా వాకింగ్ చేస్తే కూడా ఇట్ ఈజ్ నో యూస్. కొంచెం బ్రిస్క్ వాక్ కొంచెం చేయాలి. సపోజ్ పేషెంట్ హార్ట్ అటాక్ లేదనుకోండి, డైట్ కంట్రోల్ చేసుకోవాలి. డైట్ కంట్రోల్ అంటే మోస్ట్లీ ఇవాళ రేపు మేము చూస్తున్నాం ఏంటంటే స్విగ్గీ జొమాటో ఏది ఉన్నదో ఎవ్రీ ఇంట్లో వీక్లీ 4 days స్విగ్గీ జొమాటో వస్తున్నది. దానివల్ల ఏంటంటే ఈ రీయూజ్డ్ రీసైకిల్డ్ ఆయిల్ ఏదో వాడుతున్నారో దానివల్ల ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్ ఎక్కువ. సెకండ్ అవుతున్నది 10 minutes టిఫిన్ అని ఇప్పుడు పెస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల హార్ట్ అటాక్ ఛాన్సెస్ రావడం చాలా ఎక్కువ. సో
10-minute బ్రేక్ఫాస్ట్ 10 minutesలో ఇడ్లీ ఎట్లా ఇస్తారండి? మీరు ఆలోచించుకోండి, వాడికి రారంగే 3-5 minutes పడుతుంది, 5 minutesలో ఇడ్లీ అవుదు కదా. సో ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల హార్ట్కి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, హెల్త్కి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో హెల్దీ డైట్ తీసుకోవాలి. హెల్దీ డైట్ అంటే అట్లీస్ట్ మోర్ ఆఫ్ వెజిటేబుల్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, మోర్ ఆఫ్ ప్రోటీన్ డైట్ అండ్ మోర్ ఆఫ్ ఫైబర్ డైట్స్. లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్, లెస్ ఆఫ్ కొలెస్ట్రాల్, లైక్ ఎక్కువ ఆయిల్స్ ఎక్కువ వాడకుండా మీరు తీసుకోవచ్చు. మీరు నాన్ వెజ్ కావాలంటే ఫుల్ ఎగ్ కూడా తీసుకోవచ్చు, ఫిష్ కూడా తీసుకోవచ్చు, అండ్ ఇంట్లో చేసిన చికెన్ కూడా తీసుకోవచ్చు. రెడ్ మీట్ యూ కెన్ అవాయిడ్, మోర్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుందని. సో హెల్దీ డైట్ తీసుకొని, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకొని, ఇఫ్ యూ ఆర్ ఎ స్మోకర్ యూ కెన్ క్విట్ స్మోకింగ్ చేసుకొని, అండ్ యాజ్ మచ్ as పాసిబుల్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్ అనుకోండి. ప్రాపర్గా 7 hours to 8 hours స్లిప్ తీసుకున్నారనుకోండి, పేషెంట్కి హార్ట్ అటాక్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. అండ్ సార్ మీరు చెప్తున్నారు ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఆయిల్ కూడా డేంజర్ అని చెప్తున్నారు. మీరు చెప్పండి, విచ్ టైప్ ఆఫ్ ఆయిల్ ఈస్ బెస్ట్ ఫర్ కుకింగ్? ఆయిల్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ సాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఉన్నది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఆలివ్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. దాంట్లో కాంబినేషన్ ఆఫ్ ది ఆలివ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ ది సఫోలా ఆయిల్, ఈ 3 కాంబినేషన్ కూడా బెటర్. దానికి కాంబినేషన్ మీరు చేయాలంటే కొన్ని రోజులు ఆలివ్ కొన్ని కాంబినేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఆల్వేస్ ఇట్స్ అ మిక్స్డ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఏ గ్రౌండ్ నట్ ఆయిల్లో ఉన్నాయి, రైస్ బ్రాండ్ ఆయిల్లో ఉన్నాయి, సన్ఫ్లవర్ ఆయిల్లో ఉన్నాయి అండ్ ఒలివ్ ఆయిల్లో ఉన్నాయి. ఆల్ దిస్ ఒలివ్ ఆయిల్ లిటిల్ బిట్ బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇంతకుముందు వీక్లీ ట్వైస్ తినేవాళ్ళు నాన్ వెజ్, ఇప్పుడు మొత్తం మీరు చెప్పినట్టు జొమాటో, స్విగ్గీని యూజ్ చేస్తున్నారు. రెండు విషయాలు నేను చెప్పొచ్చు. ఒకటి, ఇంట్లో చేసిన చికెన్ అండ్ బయటలో చేసిన చికెన్లో హెల్ అండ్ హెవెన్ డిఫరెన్స్. మీకు బయటలో చేసిన చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఎక్కువ వాడతారు అండ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వాడతారు, కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ వాడతారు, విచ్ ఈస్ దాని గురించి టేస్ట్ రావాలి అని వాళ్ళు ఎవరిని ఏది వాడతారో దట్ ఈస్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. సో ఇది మేము చూసుకోవాలంటే ఇంట్లో చేసుకుంటే మీరు ఏ ఆయిల్ వాడుతున్నారో, ఎంత వాడుతున్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ మీరు అసలే ఒక ఆయిల్కి 3 సార్లు 4 సార్లు మళ్ళీ రీయూజ్ చేయరు. సేమ్ ఆయిల్కి రీయూజ్ చేసుకున్న వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అండ్ లావుగా ఉండడం కూడా హార్ట్ అటాక్కి దారి తీయొచ్చు. ఒబేసిటీ ఈజ్ ఇన్ జనరల్ ఒబేసిటీ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇట్స్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల ఈ ఫ్యాట్ సెల్స్ ఏది వస్తుందో డెఫినెట్లీ ఇట్ ఈస్ దీనివల్ల ఒబేసిటీ వల్ల కూడా హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒబేసిటీ వల్ల అన్ని రకాల ప్రాబ్లం రావచ్చు, దాంట్లో వన్ ఆఫ్ ది ఈజ్ ఆల్సో హార్ట్ అటాక్ కూడా రావచ్చు. అండ్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమైనా ఉంటాయి? ఫుడ్స్ అండ్ లైఫ్ స్టైల్ రెండు అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు రెడ్ మీట్ బంద్ చేయాలి. రెడ్ మీట్ అంటే మటన్ ఆర్ బీఫ్, ఈ రెండు బంద్ చేయాలి. ప్రాపర్ డైట్ ఎంత మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ మోర్ ఆఫ్ ఫైబర్స్ ఎంత తింటే అంత మంచిది. ఫ్రూట్స్లో అన్నీ మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎ డయాబెటీస్ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకా చికెన్ ఎప్పుడెప్పుడో మీరు ఇంట్లో తీసుకుని 100% తీసుకోవచ్చు. ఫిష్ అండ్ ఎగ్ ఈజ్ 100% తీసుకోవచ్చు. మోర్ ప్రోటీన్ డైట్ తీసుకున్నా కూడా మంచిదే. అండ్ హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి ఫుడ్స్? హార్ట్ అటాక్ రాకుండా అంటే ఓన్లీ నాకు ఒకటే, స్విగ్గీ, జొమాటో కొంచెం మీరు అవుట్ సైడ్ ఫుడ్ ఎంత మీరు అవాయిడ్ చేస్తారా, మీకు అన్హెల్దీ అండ్ జంక్ ఫుడ్స్ మోస్ట్లీ మీరు చూస్తుంటారు ఎక్కువ జంక్ ఫుడ్స్, పిజ్జా ఆర్ బర్గర్స్, ఇవన్నీ ఏది ఉంటాయో ఈ స్విగ్గీ అవుట్ సైడ్ ఫుడ్స్ ఎంత మీరు కంట్రోల్ చేస్తారా అండ్ జంక్ ఫుడ్స్ ఎంత కంట్రోల్ చేస్తారా 100% మీకు రావచ్చు. మీరు మోర్ ఆఫ్ సాలడ్ వేసుకోండి, మీరు సాలడ్లో తీసుకుని కూడా మీరు చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో జంక్ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయండి, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, మిగతా మీరు అన్ని వెజిటేబుల్స్ తీసుకోండి. ఎక్కువ రెస్ట్రిక్షన్ నేను పెట్టట్లేదు. వీక్లీ ఒక్కసారి పోనీ, మంత్లీ 2 times ఏదైనా స్విగ్గీ జొమాటో తెచ్చుకోండి, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోండి. కానీ వీక్లీ 4 times డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంజూరియస్ టు ది హెల్త్. అండ్ హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయని చెప్పి జనరల్ నార్మల్కి ఒక క్లారిటీ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నొప్పి రావడం, ఛాతిలో నొప్పి రావడం, లేదా అది ఇట్లా పాకుతూ ఉందని చెప్పుకోవడం, అసలు సిమ్టమ్స్ అనేవి ఉంటాయంటారా? మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఉంటాయండి.
ఇప్పుడు పేషెంట్ ఎవరైనా హార్ట్ అటాక్ వస్తున్నది అంటే ఖచ్చితంగా సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఫస్ట్ ఎవరికి ఉండదో అది చెప్తున్నాను. ఓకే. ఒక డయాబెటీస్ పేషెంట్ రెగ్యులర్గా ఒక 10 years పెట్టి డయాబెటీస్ పేషెంట్ వాళ్ళకి ఉండిపోవచ్చు, దానికి సైలెంట్ హార్ట్ అటాక్ రావచ్చు. ఓకే. అంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాదు, కానీ వేరే లక్షణాలు వస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ ఒకటి ఆల్రెడీ హార్ట్ వీక్ ఉన్నది అనుకోండి, అట్లాంటి పేషెంట్కి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినా రావద్దు. లక్షణాలు మెయిన్లీ అవుతున్నది లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తుంది, ఒక బండ రాయి పెట్టినట్టుగా వస్తుంది, చాలా హెవీగా వస్తుంది. ఆ నొప్పి ఏదో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది అండ్ మెయిన్లీ జాకి వస్తుంది, యాంగిల్ ఆఫ్ మ్యాండిబుల్ జాకి వస్తుంది. సమ్ టైమ్స్ బ్యాక్కి కూడా వస్తుంది, సమ్ టైమ్స్ ఈ జబ్బలకు కూడా వస్తాయి. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం పేషెంట్ నడుస్తారు అనుకోండి, హార్ట్ అటాక్ పెయిన్ చాలా ఎక్కువగా వీస్తుంది, వాడు కూర్చుంటే తగ్గిపోతుంది. కొంచెం నడుస్తారంటే నొప్పి, కూర్చుంటే తగ్గిపోతుంది. దట్ ఈజ్ ఎ టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్. ఎసిడిటీలో కాదు. ఎసిడిటీలో ఏంటి, పడుకున్నా వస్తుంది, కూర్చున్నా వస్తుంది, నడిచినా వస్తుంది, పరిగెట్టినా వస్తుంది. ఇట్లా కాదు. హార్ట్ అటాక్లో ఏంటంటే మెయిన్ పెయిన్ ఏదో వస్తుందో, కొంచెం నడుస్తే నొప్పి వస్తుంది, కూర్చుంటే రిలాక్స్ ఉంటుంది. దట్ ఈజ్ ఎ టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్. బ్రెత్లెస్నెస్ వస్తుంది, కొంచెం ఆయాసం వస్తుంది, ఈ హార్ట్ అటాక్లో వస్తాయి. హార్ట్ అటాక్ ఇంకా ఫెటిగబిలిటీ ఉంటుంది, అంటే మీకు బాగా అలసట ఉంటుంది, అసలు మేము ఏం చేయలేం, చేత కాదు, అట్లా వస్తుంది. స్వెట్టింగ్స్ బాగా వస్తాయి, దడదడ వస్తాయి. సో ఇవన్నీ అన్నీ రాకలే, దాంట్లో రెండైనా రావచ్చు. చెస్ట్ పెయిన్ రావచ్చు, ఆయాసం రావచ్చు, చెస్ట్ పెయిన్ రావచ్చు, స్వెట్టింగ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో కొన్ని లక్షణాలు సుమారుగా టిపికల్ హార్ట్ అటాక్లో ఒక 80 to 90% వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసి గూగుల్ డాక్టర్ చూసుకుని, ఆర్ఎంపీ డాక్టర్కి చూసుకుని, మెడిసిన్ షాప్లో అడిగి ఎసిడిటీ గురించి లేకపోతే పెయిన్ కిల్లర్ ఏదో వేసుకొని అన్నెసెసరీ వేస్ట్ చేసుకుంటారు. అంటే గోల్డెన్ అవర్ ఏదో ఉంటుందో మాకి 1 to 3 hours ఉంటాయి, ఆ గోల్డెన్ అవర్ వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు. సో అది చేసుకోకుండా ఉంటే వెంటనే వచ్చి ఒక చిన్న టెస్ట్ ట్రోపై అని అంటాం, ఈసీజీ ఈకోకార్డియోగ్రఫీ చేస్తే వాళ్ళకి పేషెంట్కి హార్ట్ అటాక్ ఉన్నదా లేదా తెలుస్తుంది. సో ఇది చేయించుకుంటే పేషెంట్ వీ కెన్ సేవ్ ది లైఫ్. అండ్ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాం, సడన్గా చుట్టుపక్కల మాట్లాడుతూ సడన్గా పడిపోవడం, తింటూ పడిపోవడం, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలా నిజంగా ఏ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది? అలా జరిగినప్పుడు పక్కనున్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు ఈ బాకి ఖచ్చితంగా ఇప్పుడు సడన్ కార్డియాక్ డెత్ ఏదో అంటారో, సడన్ కార్డియాక్ డెత్ అది కూడా కామనే. అది హార్ట్ అటాక్ వల్ల రావచ్చు, ప్లస్ కార్డియాక్ ఎరిథిమియాస్ వల్ల రావచ్చు. అంటే హార్ట్ ఏదో ఉంటుందో నార్మల్లీ 70-80 కొట్టుకోవాలి, 60 to 100. సడన్గా ఒకటి 300+ కొట్టుకున్నది అనుకోండి, సడన్ హార్ట్ బంద్ అయిపోతుంది. కార్డియాక్ ఎరిథిమియా, వెంట్రికులర్ టకికార్డియా అంటారు. సో దానివల్ల కూడా అవ్వచ్చు. మోస్ట్లీ హార్ట్ అటాక్ ఏది వస్తుందో ఒక యంగ్ పేషెంట్కి అసలు ఏంటి ముందు నుంచి కోలటరల్స్ లేవు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, పేషెంట్ సడన్గా ఫెయింట్ అయిపోతారు. అట్లాంటప్పుడు పక్కన ఏదైనా పేషెంట్లో ఉన్నారు, రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళు పేషెంట్ రిలేటివ్స్ ఉన్నారనుకోండి, వెంటనే వాళ్ళకి పడుకు పెట్టి కొంచెం అసలు అన్కాన్షియస్ ఉంటే సిపిఆర్ చేయాలి. అండ్ వాళ్ళకి ఫ్రాత్ ఏదైనా ఉంటే సైడ్కి చేసి అవన్నీ క్లియర్ చేయాలి, ఎయిర్ వే క్లియర్ చేసి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం, అంటే మీరు వెంటనే సిపిఆర్ చేశారు అనుకోండి, హార్ట్ అటాక్ పేషెంట్కి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, పేషెంట్ రీగైన్ అవుతారు. చాలామంది మేము చూసాం అట్లా సిపిఆర్ చేసిన తర్వాత రీగైన్ అయ్యాక మా దగ్గరికి వచ్చాక మేజర్ హార్ట్ అటాక్ ఉన్నది అని మేము చూసాం. సో పేషెంట్కి ఇమ్మీడియట్గా ప్యానిక్ అవ్వకుండా పడుకు పెట్టి ఖచ్చితంగా సిపిఆర్ చేసి ఇమ్మీడియట్గా అంబులెన్స్ తీసుకొని నియరెస్ట్ క్యాథ్ ల్యాబ్ సెంటర్ ఆర్ కార్డియాలజిస్ట్ సెంటర్కి పట్టుకొని రావాలి. అండ్ సార్ ఇప్పుడు ఒక పర్సన్కి ఒకసారి హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలామంది అనుకుంటారు 3 times వచ్చిందంటే చనిపోతారు అని చెప్పి చాలామంది థాట్ ఉంటుంది. అది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది అంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే ప్రోగ్నోసిస్ బ్యాడే ఉంటుంది. థర్డ్ టైం హార్ట్ అటాక్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఇంకా బ్యాడ్ ఉంటుంది, ఎందుకంటే హార్ట్ మసిల్ డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి డ్యామేజ్ అయిపోతే, స్కార్డ్ అయిపోతే వెంట్రికులర్ టకికార్డియా ఎక్కువ వస్తాయి. సో ఫస్ట్ అటాక్కి రిస్క్ ఏదో, సెకండ్ అటాక్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, థర్డ్ అటాక్కి ఇంకెక్కువ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్
ఫస్ట్ అటాక్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్ ఫర్ ది హార్ట్ అటాక్. లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవాలి. చాలామంది చూస్తారు హార్ట్ అటాక్ వచ్చింది 3-4 months తర్వాత మెడిసిన్ బంద్ చేస్తారు. ఇది మేము యాంటీ ప్లేట్లెట్స్ ఏది ఇస్తామో బ్లడ్ థిన్నర్స్ అంటారు. ఆ బ్లడ్ థిన్నర్స్ ఏది ఇస్తామో అది అట్లీస్ట్ 1 year దాకా వేసుకోవాలి. అన్లెస్ అంటిల్ డాక్టర్ విల్ టెల్ నో యు ఆర్ హై రిస్క్ ఫర్ బ్లీడింగ్, యూ కెన్ టేక్ ఫర్ 1 month or 3 months or 6 months. లేదు అంటే అట్లీస్ట్ 1-2 years దాకా కంటిన్యూ చేస్తారు. కొంతమంది బంద్ చేస్తారు. దానివల్ల స్టెంట్ థ్రోంబోసిస్ అవుతుంది. దానివల్ల సో రెగ్యులర్ మెడికేషన్, డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవాలి. రెగ్యులర్ బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ చేంజ్ చేసుకుంటే సెకండ్ టైం హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ సార్, ఇంతకుముందు 50 తర్వాత హార్ట్ అటాక్ కానీ బీపీ కానీ షుగర్ కానీ వస్తే ఓకే పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పేసి ఒక థాట్ ఉండేది. బట్ ఇప్పుడు లేడీస్కి చిన్న పిల్లలకు కూడా వస్తుంది. సో అలా ఎందుకు జరుగుతుంది? పేరెంట్స్ చిన్నపిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇవాళ రేపు కాన్సెప్ట్ ఉన్నది ఏదో హార్ట్ అటాక్ బీపీ ఉంటే కొలెస్ట్రాల్ ఉంటే అండ్ షుగర్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. రాంగ్. యంగ్ హార్ట్ అటాక్స్కి ఈ 3 కాకుండా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ వస్తున్నాయి. మా దగ్గరికి చాలామంది వస్తున్నారు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, హీఈస్ ఎ వెజిటేరియన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ నార్మల్, అయినా మేజర్ హార్ట్ అటాక్ వస్తున్నారు. సో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 45 yearsకి ఈజ్ మోర్ ప్రెడిక్టబుల్. యంగ్ పేషెంట్స్కి ఇవన్నీ కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ది బట్ మేజర్ ఆర్ 4-5 రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ అ మెంటల్ స్ట్రెస్ విచ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్, కానీ చాలామంది ఇగ్నోర్ చేసుకుంటారు. సో రిస్క్ ఫ్యాక్టర్లో మెంటల్ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. మేము చూసాం, చాలామందికి మేము కూడా చూస్తుంటాం, చాలామంది హెల్తీగా ఉంటారు, జిమ్ వెళ్తారు, కానీ మెంటల్ స్ట్రెస్ వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తున్నది. సెకండ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్, అన్హెల్దీ డైట్. సెకండ్. థర్డ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ స్క్రీన్ టైం ఏది ఉంటుందో 6 to 8 hours అవుతున్నారు. either they are addicted to laptops or mobile phones. ఈ మొబైల్ ఫోన్స్ ఆర్ టీవీ ఇవన్నీ కలిపి స్క్రీన్ టైం అంటారు. పెర్ డే 8 hours స్క్రీన్ టైం అంటే 8 hours మీరు పడుకుంటారంటే ఇంకా ఇక్కడ మీరు తెలియదు. సో మీకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 ఇంపార్టెంట్ కాకుండా ప్రాపర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. 6 to 8 hours ప్రాపర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కొంచెం యంగ్ హార్ట్ అటాక్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ స్మోకింగ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ యంగ్ హార్ట్ అటాక్లో. సో ఈ 5 factors అదర్ దెన్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్, ఈ 5 factors ఆర్ ఇంపార్టెంట్. సార్ మీరు చెప్పినట్టు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేనప్పుడు కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఉంటాయి, ఎందుకంటే కొంచెంమంది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ మేము చూసుకోవాలి. ఫస్ట్ స్ట్రెస్ ఉన్నదా, ప్రాపర్గా నిద్రపోతున్నారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, అన్హెల్దీ డైట్ తీసుకుంటున్నారా, స్మోకింగ్, ఇవన్నీ కాకుండా కూడా జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటాయి. జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే మీ ఇంటిలో ఎవరికైనా రిలేటివ్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే మీ బ్రదర్, ఫాదర్, మదర్ ఆర్ సిస్టర్, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి సడన్ డెత్ అయ్యారు అనుకోండి, యు ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ది హార్ట్ అటాక్. జెనెటిక్ ఫ్యాక్టర్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ ఆల్సో ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్. సో దానికి కూడా మీరు ఇగ్నోర్ చేయకూడదు. మీ ఇంట్లో ఒకడు హార్ట్ అటాక్, మీ ఫాదర్, మదర్ ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ ఎవరైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ హార్ట్ అటాక్ వచ్చి డెత్ అయ్యారో ఆర్ హార్ట్ అటాక్ వచ్చి ట్రీట్మెంట్ అయ్యారో, బైపాస్ సర్జరీ అయ్యారో, యూ షుడ్ బి కేర్ఫుల్. అండ్ దీస్ పర్సన్స్ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాంటి వాళ్ళు ఎన్ని మంత్స్కి ఒకసారి మినిమం చెకప్ చేయించుకోవాలి? అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ హార్ట్ చెకప్ చేయించుకోవాలి. కంపల్సరీ ఒకసారి ఒక ఏజ్ వచ్చాక వన్స్ ఇన్ ఏ ఇయర్ ఎగ్జిక్యూటివ్ హార్ట్ చెకప్ చేయించుకుంటే బెటర్. సార్ మీరు చెప్పారు ఇంతకుముందు అదర్ కంట్రీస్లో 45 years 50 yearsకి వచ్చే హార్ట్ అటాక్స్, ఇండియాలో ఎస్పెషల్లీ 35 yearsకే వస్తుంది, చిన్న పిల్లలకు కూడా వస్తుందని చెప్తున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? నేను చూసిన దాంట్లో 18 years ముగ్గురికి నేను స్టంట్ వేశాను. దే ఆర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో దే ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఈ 3 ఉంటాయి. వాళ్ళకి ఏం బీపీ షుగర్ లేదు, ఇప్పటికీ కూడా పేషెంట్ వచ్చి చూపెట్టుకుంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయింది. ఇండియాలో కూడా వీఆర్ టిపికలీ ముందు 1960s ఏదో ఇండియన్సో అట్లా లేవు,
వెస్టర్న్ కల్చర్ లేదు. ఇట్స్ ఎ మిక్స్డ్ ఆఫ్ ఓల్డ్ ఇండియా అండ్ వెస్టర్న్. సో ఇట్స్ ఎ మిక్స్డ్ కల్చర్. అడాప్ట్ చేసుకుంటాం. సో మేము వెస్టర్న్కి అడాప్ట్ చేస్తున్నాం. మా పాత ఇన్సిస్టర్ 70s 60sలో ఎట్లా ఉన్నారో అట్లా కూడా ఉండట్లేదు. హాఫ్ ఆఫ్ ద పీపుల్ అలా ఉన్నారు. సో ఇవన్నీ మిక్సర్ వల్ల కొంచెం జెనెటిక్ ఫ్యాక్టర్, లైఫ్ స్టైల్ వల్ల యంగ్ పేషెంట్స్కి ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తున్నాయి. అండ్ సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ముఖ్యంగా ఈ కేసెస్ అనేవి ఎక్కువ చూస్తున్నామని చెప్పి చాలామంది చెప్తున్నారు. అది అందులో వాస్తవం ఎంత? కరెక్ట్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో కూడా చాలా వస్తున్నాయి. వాస్తవం అదే నేను చెప్పాను, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటున్నారు. మీరు అనుకుంటారు ఈచ్ అండ్ ఇండివిజువల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అడిగితే వీ హ్యావ్ డన్ రీసెంట్లీ ఏ మెంటల్ హెల్త్ సర్వే అని. దాంట్లో కూడా మేము చూస్తే 62%కి స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంటాయి. ఓకే. దే ఆర్ అన్హెల్దీ డైట్స్ ఎక్కువ ఉంటారు. దర్ స్లీపింగ్ టైమ్స్ ఆర్ వెరీ 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 ఇర్రెగ్యులర్. నెవర్ దే టేక్ 6 to 8 hours, మినిమం 7 to 8 hours తీసుకోరు. అండ్ దే వెరీ వెరీ రేర్లీ దే డూ సమ్ ఎక్సర్సైజ్ బికాజ్ వాళ్ళకి టైం లేదంటారు. షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అంటారు, డే షిఫ్ట్ అంటారు, ఈవినింగ్ షిఫ్ట్ అంటారు, వాళ్ళకి టైం లేదు. సో ఇవన్నీ వల్ల వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్, లైఫ్ స్టైలే టోటల్ చేంజ్ అవుతున్నారు. సో దీనివల్ల వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండి హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ సార్ కమింగ్ టు ద ఫీమేల్స్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, ఫ్యామిలీని చూసుకుంటున్నారు, ఇట్లా జంబుల్ షిఫ్ట్లు ఉండడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో దానివల్ల వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు జనరేషన్లో అని చెప్తున్నారు. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక టైంలో మాకు ఉండేది ఏంటంటే ఫీమేల్స్ అంటే హార్ట్ అటాక్ ఒక పీరియడ్, ఒక పోస్ట్ మెనోపాజల్ టైంలోనే 50s తర్వాతే ఫీమేల్స్కి. ఇప్పుడు దెర్ ఈజ్ నో జెండర్ ఇన్ఈక్వాలిటీ. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి హార్ట్ అటాక్ ఛాన్సెస్ సేమే ఉంటున్నది. ఎందుకంటే ఇవాళ రేపు ఫీమేల్స్ కూడా ఈక్వలీ ప్రొఫెషనల్లీ దే ఆర్ సేమ్. స్ట్రెస్ లెవెల్ అంతే ఉంటున్నది, లైఫ్ స్టైల్ అంతే ఉంటున్నది. సో ఇప్పుడు ఇంకా ప్లస్ వాళ్ళకి ఇంకా స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ప్రొఫెషనల్లీ అండ్ ఫ్యామిలీ దాంట్లో చూసుకుంటే. సో వాళ్ళకి కూడా స్ట్రెస్ లెవెల్ ఎక్కువే ఉంటున్నది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువే ఉంటున్నది. సో వీ హ్యావ్ సీన్ లాస్ట్ 1 weekలో 2 patients I have treated with a female 30 years. ఓకే. 30 yearలో మేజర్ హార్ట్ అటాక్, 28 to 30 years, ఒకటి 28, ఒకటి 30 years. సో హార్ట్ అటాక్ వస్తున్నది. ఒక మిత్ ఉండేది ఒక టైంలో, ఫీమేల్స్ అంటే ఒక 50 yearsలోనే హార్ట్ అటాక్ వస్తుంది బికాజ్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇవన్నీలో హార్ట్. కానీ ఇవాళ రేపు అన్ని PCODs అందరికీ వస్తున్నది, అందరికీ హార్మోనల్ చేంజెస్ వస్తున్నది. These females also they don't do any exercise. They are addicted to even fast food, junk foods also, unhealthy foods. వాళ్ళు కూడా నిద్రకి కూడా అసలు లేదు, వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. సో నిద్రకి కూడా లేదు. సో దీనివల్ల ఏంటంటే ఫీమేల్స్కి మేల్స్కి ఈక్వలీగా హార్ట్ అటాక్ వస్తున్నది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్, దీస్ ఆర్ ది కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, కమింగ్ టు ద ట్రీట్మెంట్, హార్ట్ సర్జరీలో ఏఐని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు డెవలప్ అవుతుంది అండ్ ఫ్యూచర్ కూడా ఏఐతోనే డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు? హార్ట్ సర్జరీకి ఏఐ ఇప్పుడు దాకా రాలే, స్టెంట్స్కి కూడా ఏఐ రాలే, కానీ రోబోటిక్స్ వచ్చింది కొంచెం. ఓకే. సో మాకు ఒక ఏఐలో మాకేంటంటే ఇమేజింగ్ వచ్చింది. ఓకే. ఇమేజింగ్, ఏఐ ఇమేజింగ్ అన్నిట్లో వచ్చింది ఇవాళ రేపు. అంటే మేము ఒక ఇమేజింగ్ చేస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎంత ప్లాక్ ఉన్నది, ఎంత పర్సంటేజ్ బర్డన్ ఉన్నది, ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉన్నది, మేము ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు ఏఐ జనరేటెడ్ ఒక రిపోర్ట్ ఇచ్చిస్తుంది. ఇప్పుడు ఐవస్ ఆర్ OCT అని ఒక ఇమేజింగ్ ఉన్నది, ఇంట్రావస్కులర్ అల్ట్రాసౌండ్, దానికి ఏఐ ప్రిడిక్షన్ చేస్తుంది. అండ్ OCTకి కూడా ఏఐ ప్రిడిక్షన్ చేస్తుంది. ఎంజియోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా దాంట్లో ప్రిడిక్షన్ చేస్తుంది, ఇంత పర్సంటేజ్ బ్లాక్ కాదో ఏఐ ప్రిడిక్షన్ చేస్తుంది. సో ట్రీట్మెంట్కి రాలే, డయాగ్నోసిస్కి వచ్చింది. ఇప్పుడు దాకా అయితే డయాగ్నోసిస్ వల్ల అంటే ఎంత పర్సంటేజ్ బ్లాక్, ఐవస్ చెప్పాను, OCT, ఈ డయాగ్నోసిస్ లెవెల్ దాకా మీకు AI వచ్చింది. ట్రీట్మెంట్ ఆఫ్ కోర్స్ ఇంకా ఇప్పుడు దాకా అయితే రాలే, ఫ్యూచర్లో రావచ్చు. అసలు ఈ ఏఐ ఎఫెక్టివ్ ఫ్యూచర్లో మెడికల్ మీద ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉండొచ్చు. AI cannot replace doctors, that is for sure. Okay. But డాక్టర్స్కి కూడా డేంజరస్లు ఉంటుంది. దోస్ డాక్టర్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ AI, they will survive. Okay. Doctors with AI background or knowledge, they will only survive.
Otherwise, only doctor without AI in future, maybe 5-10 years, very difficult. రేడియాలజీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏఐ వచ్చింది, అండ్ క్లినికల్లో కూడా చాలా వచ్చాయి. కానీ డాక్టర్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఏఐ నోబడి కెన్ రిప్లేస్. సో ఏఐ ఈజ్ ఇన్వైడింగ్ టు ది మెడికల్ ఫీల్డ్. కార్డియాలజీలో కూడా వచ్చాయి, డయాగ్నోస్టిక్ ప్రపోజల్లో చాలా వచ్చాయి. ఇప్పుడు ఒక సిటీ ఎంజియో చేస్తారు, సిటీ ఎంజియోగ్రామ్లో 100% ఏఐ ప్రిడిక్షన్ చేయిస్తుంది. సో ఏఐ డాక్టర్స్ విత్ ఏఐ టెక్నాలజీ వాళ్ళ నాలెడ్జ్ దట్ ఈస్ సేఫ్. సో వీఆర్, నేను ఇప్పుడు నా గురించి 3 months నేను కోర్స్ తీసుకున్నాను ఏఐలో. ఓకే. అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్సో ఏఐ ఇన్ హార్ట్ అటాక్, ఏఐ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్, వీఆర్ డూయింగ్. సో ఏఐ ఈజ్ ఆల్వేస్ గుడ్. మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారో అది యూజ్. సో మీరు ఒక డాటా ఇచ్చారు, ఒక 1 year డాటా, ఇన్ని పేషెంట్లకు ఏఐ, దే విల్ ప్రిడిక్ట్ యాజ్ పర్ ది డాటా ఈ పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తుందా లేదా, ఈసీజీ ప్రకారం ఉన్న ఖచ్చితంగా ప్రిడిక్షన్. ఏఐ ఈజ్ ఆల్వేస్ యూజ్ఫుల్. రైట్ సార్. హార్ట్ అటాక్కి సంబంధించి కానీ అలాగే ఈ ఏఐకి సంబంధించి కానీ ఉన్న డౌట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.